చెన్నూరు వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎనికేపాడు దగ్గర యూటీ పనులను పరిశీలించారు నిమ్మల. ఇలాంటి న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం. బుడమేరు డ్రైన్ పై ఎనికేపాడు దగ్గర యూటీ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని కాపాడేలా ఎనికేపాడు యూటీ సామర్థ్యాన్ని 20,000 క్యూసెక్కులకు పెంచుతున్నామన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవున బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. కొల్లేరు నుంచి ఒప్పుటేరు మీదుగా బుడమేరు డ్రైన్ నీరు సముద్రంలోకి పోయేలా 9 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. గత టీడీపీ హయాంలో చేపట్టిన ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు వెళ్లే ఛానల్ విస్తరణ పనులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ డ్రైవర్ను కొట్టాడని లారీ డ్రైవర్లు ఆరోపించారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆందోళన చేపడతామని లారీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ హెచ్చరించారు. ఇప్పటికీ గోదాముల దగ్గర వరి ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోలేక రైతులు ఇబ్బంది పడుతుంటే లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగడం మరింత ఇబ్బందిగా మారింది. గాయపడ్డ లారీ డ్రైవర్ కు లారీ అసోసియేషన్ కు అండగా తామున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రకటించారు.